ఓం శాంతి 6/2/2026 మధురమైన పిల్లలు, ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయం. భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది. మీరు తండ్రి నుండి సత్యుగి రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకోండి. ప్రశ్న: తండ్రి యొక్క ఏ టైటిల్ను శ్రీకృష్ణుడికి ఇవ్వలేరు. జవాబు: తండ్రి పేదల పెన్నిది. శ్రీకృష్ణుని అలా అనరు. వారు చాలా ధనవంతుడు. వారి రాజ్యంలో అందరూ షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరికన్నా నిరుపేదగా ఉన్నది భారత్. భారత్నే షావుకారుగా తయారు చేస్తారు. మన భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడలా లేదు, మళ్లీ ఆ విధంగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిది అయిన బాబాయే భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. పాట: చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరం ప్రత్యక్షంగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తంగా ఉంది. ఆత్మ తప్పకుండా ఉంది, కాని ఈ శరీరంతో కప్పబడి ఉంది. అందుకే ఆత్మ గుప్తంగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది, నేను నిరాకారిని, ఇక్కడ సాకారంలోకి వచ్చి గుప్తమయ్యాను. ఆత్మలది నిరాకారి ప్రపంచము. అక్కడైతే గుప్తంగా ఉండే విషయమేమీ లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అని అంటారు. వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతంగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు, ఎలాగైతే మీరు గుప్తంగా ఉన్నారో అలాగే నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంటుంది. నేను గర్భజైల్లోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు ఏదైతే శరీరం ఉందో ఆ శరీరం యొక్క పేరు మారుతుంది. నన్నైతే శివ అని అంటారు. నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉంది అని పిల్లలకు ఈ జ్ఞానం ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తంగా ఉంది, శరీరం ప్రత్యక్షంగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైన వారే, శరీరం ద్వారా వింటారు. భారత్ను మళ్లీ నిరుపేద నుండి షావుకారుగా తయారు చేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ తమ రాష్ట్రాల విషయంలో మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది మాది అని అనడం వలన దాని పట్ల మోహం కలుగుతుంది. మన భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు. కాని మన భారత్ షావుకారుగా ఎప్పుడుండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలీదు. పిల్లలైన మీకు చాలా నష ఉంటుంది. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యుగంలో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు. ఒక్క దేవీదేవత ధర్మమే ఉండేది. ఇదెవ్వరికీ తెలీదు. ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికాల గురించి ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్లీ తండ్రి షావుకారుగా తయారు చేయడానికి వచ్చారు.
భారత్ సత్యుగంలో చాలా షావుకారుగా ఉండేది. అప్పుడు దేవీదేవతల రాజ్యం ఉండేది. మరి ఆ రాజ్యం ఏమైపోయింది? ఇదెవ్వరికీ తెలియదు. ఋషులు మునులు మొదలైనవారు కూడా మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యుగంలో కూడా దేవీదేవతలకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగంలోకి వెళ్ళిపోతామని, ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానం ఉన్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారం యొక్క సుఖం ఉండదు, చింత కలుగుతుంది. మేం సతోప్రధానంగా ఉండేవారము, మళ్లీ మేం సతోప్రధానంగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారి ప్రపంచంలో ఉండేవారము, అక్కడి నుండి మళ్లీ సుఖధామంలోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానం కూడా మీకుంది. మనమిప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారంగా ప్రతి ఒక్క పాత్రధారి నంబర్ వారుగా తమ తమ సమయం అనుసారంగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిది అని ఎవరినంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది ప్రపంచానికి తెలీదు. పాటలో కూడా విన్నారు. భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో చివరికి ఆ రోజు నేడు వచ్చింది. భగవంతుడెప్పుడొచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గం నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఈ శరీరంలోకి మళ్లీ వచ్చేశారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. అంటే వారు తప్పకుండా వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది. వారి అనేక జన్మల అంతిమంలో ఇది అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబర్లో ఉండేవారో వారిప్పుడు చివర్లో ఉన్నారు. తత్వం ఇది మీకు కూడా వర్తిస్తుంది. నేనైతే సాధారణ తనువులోకి వస్తాను. మీరు 84 జన్మలు ఎలా అనుభవించారు అన్నది నేనొచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్ పరంపిత పరమాత్మైన తండ్రి అని భావిస్తారు. వారు తప్పకుండా మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేవారు. మరి మనం కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు? ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యుంటారో వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీదేవత ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది. కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరి కొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. ఇతర ధర్మాల వారు తర్వాతనే వస్తారు. దేవతా ధర్మం వారు కూడా డ్రామానుసారంగా ఇప్పుడు ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్లీ కన్వర్ట్ అయ్యి తమ తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేం స్వర్గంలో ఎందుకుండము, మేం తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము అని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన ధర్మానికి చెందినవారని రుజువవుతుంది. అలా కానివారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి ధర్మంలోకి మేమెందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యుగంలో దేవతలకు చాలా సుఖం ఉండేదని, అక్కడ బంగారు మహళ్లు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది. ఇటువంటి ధర్మం ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరం అంతటి భారీ మందిరం ఇంకేదీ ఉండదు. అందులో చాలా వజ్రవైడూర్యాలు ఉండేవి. బుద్ధుడు మొదలైన వారికి వజ్రవైడూర్యాల మహళ్లేమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేశారో వారికి మీరెంత గౌరవాన్నిచ్చారు.
గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది కదా. మంచి కర్మలు చేసి వెళ్లారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతితపావనుడైన తండ్రే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారత్ను స్వర్గంగా తయారు చేస్తారో వారినిప్పుడెవరూ గౌరవించడం లేదు. ఉన్నతోన్నతమైన మందిరమని గాయనం చేయబడిన దాన్ని దోచుకుని వెళ్లిపోయారు. లక్ష్మీనారాయణ మందిరాన్ని ఎప్పుడూ ఎవరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో కూడా చాలా ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబర్వారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారుంటారో వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బార్లో కూడా నంబర్వారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బార్ ఎలా ఉంటుంది? వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్లు కూడా అంత బావుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గస్థాపన చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనం స్వర్గం యొక్క మహారాజా మహారాణులుగా అవుతాము. మళ్లీ మనం పడిపోతూ భక్తులుగా అవుతాము. అప్పుడు మొట్టమొదట శివ్ బాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేశారో వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకారులుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది. ఏ భూమినైతే ఇంతకుముందు 500 రూపాయలకు తీసుకున్నామో ఈ రోజు దాని విలువ 5,000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు. ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది. మధురమైన నదుల వద్ద మీ మహళ్లుంటాయి. మనుషులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది. అయినా కానీ భోజనం లభించదు. మనుషులు చాలా ఆకలి దప్పికలతో మరణిస్తూ ఉంటారు. పాట వినడంతో మీ రోమాలు నిక్కబొడ్చుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఎవరిని షావుకారులుగా తయారు చేస్తారు? వారెక్కడికైతే వస్తారో తప్పకుండా అక్కడున్న వారినే షావుకారులుగా తయారు చేస్తారు కదా. మనం పావనం నుండి పతితంగా అవ్వడానికి 5,000 సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్లీ బాబా వెంటనే పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. ఉన్నతోన్నతంగా తయారు చేస్తారు. ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను మీ వాడిని అని అంటారు. బాబా అంటారు, బిడ్డా, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు. ఎంత సంతోషం కలుగుతుంది. కూతుర్ని చూస్తే ముఖం కిందకి దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5,000 సంవత్సరాల క్రితం మనం స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా తయారు చేశారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారెప్పుడు వచ్చారు అన్నది తెలీదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, ఇది కూడా ఎవరికీ తెలీదు. శివ జయంతిని జరుపుకుంటారు. కేవలం లింగాన్ని పెట్టి పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కాని వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేశారు అన్నదేమీ తెలీదు. దీనిని అంధవిశ్వాసం, అంధశ్రద్ధ అని అంటారు. మన ధర్మం ఏది, ఎప్పుడు స్థాపనైంది అన్నది వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మం గురించి తెలుసు. బుద్ధుడు ఎప్పుడొచ్చారు, తిథి తారీఖులేమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివ్ బాబాకు, లక్ష్మీనారాయణలకు
ఎటువంటి తిథి తారీఖులు లేవు. 5000 సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని రాసేశారు. లక్షల సంవత్సరాల విషయం అనేటప్పటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్లో దేవీదేవత ధర్మం ఎప్పుడుండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుషులు జన్మిస్తారు? ఇప్పటికి లెక్కలేనంతమంది మనుషులైపోయి ఉండాలి. కాని అంతమందైతే లేరు. ఇంకా జనాభా తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను మనుషులు విన్నప్పుడేమంటారంటే, ఈ విషయాలనైతే మేమెప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాల్లోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవారో వారిప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తుంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరం ఊగుతుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము. 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు. ఇది కూడా లెక్క కదా. మనం 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది. అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేం రాసేశారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీ విషయంలో కనీసం 84 జన్మలు అనైనా అంటారు. కానీ నా కోసమైతే లెక్కలేనన్ని అనేక జన్మలని అంటారు. కణకణంలోకి రాయి రప్పల్లోకి నన్ను తోసేశారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మథుర, బృందావనంలో ఈ విధంగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధా వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధా, నీవు రాధయే నేను రాధయే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది. అందుకే నేను భారత్లోకే రావాల్సి ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో ఏ మాత్రమూ తేడా రాదు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో అది యథావిధిగా రిపీట్ అవుతుంది. ఇందులో పైసా అంత తేడా కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసుండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుణ్ణే అనుకుంటారు, శ్రీకృష్ణుని అనుకోరు. శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా సత్యుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ శరీరం లేదు. వారొచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తారు. మీకు రాజయోగం యొక్క శిక్షణ ఇస్తారు. చదువుతో బ్యారిస్టర్ మొదలైన వారిగా అయి ఆ తర్వాత సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మైతే జరుగుతుంది కదా. అంతేకాని స్వర్గం సముద్రం నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయంలో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనం చేయబడుతుంది. అతని తండ్రికి అంతటి గాయనం లేదు. అతని తండ్రి ఎక్కడున్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు ఎవరో ఒకరి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు.
ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనంపై కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. అప్పట్నుండే వారి కాలం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణల నుండే కాలం ప్రారంభమవుతుంది. వీరి రాజ్యం ఇంత సమయం ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయం ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను రాస్తారు. ఈ కల్పమాయు పెద్దదిగా ఉండదని మనుషులు అర్థం చేసుకుంటారు. 5000 సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనం స్వర్గానికి యజమానులుగా ఉండేవారము. తండ్రే మనల్ని అలా తయారు చేశారు. అందుకే మనం వారి శివ జయంతిని జరుపుకుంటున్నాము. మీకందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్ మొదలైన వారు మళ్లీ ఎప్పుడొస్తారు అన్న జ్ఞానం మీకుంది. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గం గురించి తెలుసు. తప్పకుండా భారత్ స్వర్గంగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్కు ఉన్నంత మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, డ్రామా యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను వదిలేయాలి. సతో ప్రధానంగా అవ్వాలి అన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి. రెండవ పాయింట్, పేదల పెన్నిది అయిన బాబా భారత్ను నిరుపేద నుండి షావుకారుగా తయారు చేయడానికి వచ్చారు. వారికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ సదా సంతోషంగా ఉండాలి. వరదానము. హృదయంలో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకుని సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయీ భవ. హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే, అతను సదా సేవాధారిగా మహావీరునిగా ఉండేవారు. అందుకే స్వయం కాలిపోకుండా తోక ద్వారా లంకను కాల్చేశారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తం చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవారు. అదేవిధంగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ హృదయంలో ఉండకూడదు. మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు. అప్పుడే మాయాజీతులుగా విజయులుగా అవుతారు. స్లోగన్. ఏ విధంగా ఆత్మ మరియు శరీరం కంబైన్డ్గా ఉన్నాయో అదే విధంగా మీరు తండ్రితో పాటు కంబైన్డ్గా ఉండండి. అవ్యక్త ప్రేరణలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. సంఘటనలో ప్రతి ఒక్కరి విశేషతలను చూడటం, విశేషతలనే గ్రహించటం మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నం చేయటం, ఇదే ఏకతతో కూడిన సంఘటనను దృఢం చేసుకునేందుకు విధి. ఏ విధంగానైతే మీ అందరి యొక్క లేవడం, మాట్లాడటం, నడవటం ఒకే విధంగా ఉన్నాయో, అందరివి ఒకే విధమైన మాటలు, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదేవిధంగా సంస్కారాలు కూడా సమానంగా కనిపించాలి. భిన్నత్వం ఉన్నప్పటికీ పరస్పరం ఒకరి పట్ల ఒకరు విశ్వాసం ఉంచి అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి. ఇదే ఏకతకు ఆధారము. ఓం శాంతి.